వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రాజు వెడలే రవితేజములరగా ఇకపై మోదీ బయలుదేరినా ఇలాగే ఉంటుందా? విదేశీ పర్యటనల్లో ప్రధాని విమానం ప్రధాన ఆకర్షణగా నిలవనుందా? ఎయిర్ ఫోర్స్ 1 తరహాలో ఎయిర్ ఇండియా 1 రెడీ కానుందా? ఇవాల్టి స్పెషల్ ఫోకస్ లో చూద్దాం. వరుస విదేశీ పర్యటనలు దేశంలోనే కాదు విదేశాల్లోనూ అభిమానుల కోలాహలం, రాక్ స్టార్ రేంజ్ పబ్లిసిటీ. అమెరికన్ ప్రెసిడెంట్ కి కూడా దక్కనంత ఆదరాభిమానాలు, ఎక్కడికెళ్లినా నీరాజనాలు. అంతా బాగుంది, కానీ ఆ స్థాయికి ఒక విమానం ఉండొద్దు అని భావించినట్టుంది. అందుకే ఎయిర్ ఫోర్స్ 1 తరహాలో మోదీ పర్యటించే ఎయిర్ ఇండియా 1ని కూడా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. ఇంతకీ మోదీ కా నయా గాడి ఎలా ఉండనుంది? Have a look. నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో కొత్త అధ్యాయాలు లిఖిస్తున్న భారత ప్రధాని. భారతదేశానికి స్వయంగా బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తూ విదేశీ పర్యటనలు చేస్తున్న ప్రైమ్ మినిస్టర్. ఒకటి కాదు, రెండు కాదు, ప్రధాని పీఠమెక్కిన ఈ 2 ఏళ్లలో 40 విదేశీ పర్యటనలు చేసిన ప్రధానమంత్రి. భారత ప్రధాని కోరి తమ దేశాలకు వస్తుంటే సకల మర్యాదలతో సాదర స్వాగతాలు పలుకుతున్నారు ఆయా దేశాధినేతలు. దేశమేదైనా కావచ్చు, మోడీ వస్తున్నారంటే సందడి వాతావరణమే. ఇటు అసామాన్యుల నుంచి అటు సామాన్యుల వరకు మోడీ తమ దేశానికి రావటాన్ని స్వాగతిస్తున్నారు. మోడీ భారత్లోనే కాదు దేశ విదేశాల్లోనూ ఫేమస్ పొలిటీషియన్ గా పేరు సాధిస్తున్నారు. అమెరికన్ ప్రెసిడెంట్ కి కూడా ఇంత క్రేజ్ ఉండదేమో అన్నట్టు మారిపోయింది విదేశాల్లో మోడీ క్రేజ్. అందుకే కాబోలు అమెరికా అధ్యక్షుడు పర్యటించే ఎయిర్ ఫోర్స్ 1 స్థాయి విమానం సమకూర్చాలని భావిస్తోంది మన రక్షణ శాఖ. దీంతో ఇన్నాళ్ల పాటు భారత ప్రధాని వాడిన బోయింగ్ 747కి ఇక నుంచి స్వస్తి చెప్పనున్నారు. అభివృద్ధి చెందిన దేశాధ్యక్షులు ప్రధానులు వినియోగించే విమానం కొనాలన్నది ఆలోచన. ఇందుకు బోయింగ్ 777 అయితే బాగుంటుందని అనుకుంటున్నారు. అలాగని ఇది కేవలం వాళ్లతో వీళ్లతో పోటీ పడి చేస్తున్న కొనుగోలు కాదు. భారత ప్రధానికి అంతర్జాతీయ తీవ్రవాద సంస్థల నుంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని మరీ కొత్త విమానం సమకూర్చనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ మోదీ కా నయా గాడిలో ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి? వాటి వల్ల ప్రయోజనం ఏంటి? ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి కోసం ఏర్పాటు చేయనున్న కొత్త విమానం రాడార్ గ్రాహక లోహంతో తయారు చేస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే శత్రువుల రాడార్ కంట పడకుండా ఉండటమే కాక గగనతలంలో ఉన్నప్పుడు శత్రువుల దాడిని ధీటుగా ఎదుర్కొనే విధంగా ఈ విమానం తయారు చేయనున్నారు. ఇందులో ఇంకా ఎన్నో సదుపాయాలుంటాయి. ప్రధాని కోసం ఒక ప్రత్యేక కార్యాలయం, 5 స్టార్ వసతి గల బెడ్రూమ్, అల్ట్రా మోడర్న్ కమ్యూనికేషన్ సౌకర్యాలు, గ్రెనేడ్, మిస్సైళ్ల దాడులను ఎదుర్కొనే కొత్త టెక్నాలజీ, శత్రువుల రాడార్లను జామ్ చేయడమే కాదు దారి మళ్లించే సామర్థ్యం సైతం ఉండేలా ఏర్పాట్లు, క్షిపణి వ్యతిరేక హెచ్చరికలతో బలమైన రక్షణ వ్యవస్థ, 2000 మంది ఆహారాన్ని నిల్వ చేసే అవకాశం, అత్యవసర సమయంలో గగనతలంలోనే ఇంధనాన్ని నింపే సౌకర్యం, డాక్టర్, క్లినిక్, ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు, బ్రాడ్బ్యాండ్ రేడియో, టెలిఫోన్ కనెక్షన్లు, ఇవే కాక 19 టీవీ సెట్లు.
అధికారుల కార్యనిర్వహణకై తగిన వర్కింగ్ స్టేషన్ ఏర్పాటు. ఇలా సకల హంగులతో ఎయిర్ ఫోర్స్ 1 కి ఏమాత్రం తీసిపోకుండా ఎయిర్ ఇండియా 1 తయారు కానుంది. ఎయిర్ ఫోర్స్ 1 స్థాయికి ఎయిర్ ఇండియా 1 తీర్చిదిద్దాలనుకుంటున్నారు. ఇందుకీ ఎయిర్ ఫోర్స్ 1 గొప్పదనం ఏంటి? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎయిర్ ఫోర్స్ 1 రాజస్థాన్కి పెట్టింది పేరు. అది టేకాఫ్ తీసుకునేటప్పుడు, ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఆ టీవీయే వేరు. ఎంతైనా అమెరికా అధ్యక్షుడు ఆ దేశానికే ప్రథమ పౌరుడు. అన్నింటా నెంబర్ 1 గా ఉండాలి. మరీ ముఖ్యంగా విదేశీ పర్యటనలప్పుడు అధ్యక్షుడి రాజసం ప్రయాణించే విమానంలో కనిపించాలన్నది అమెరికన్ గవర్నమెంట్ అభిప్రాయం. దీంతో సర్వహంగులతో ఉంటుంది విహంగం. ఎయిర్ ఫోర్స్ 1 కి ఈ పేరెలా వచ్చిందంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారి కాల్ సైన్. 90ల కాలం నుంచి అమెరికా అధ్యక్ష ప్రయాణాలకు ఉపయోగించే ప్రత్యేక విమాన దళంలో రీ ఇంజనీరింగ్ చేసిన 2 బోయింగ్ విమానాలున్నాయి. వీటిలో ఏ విమానంలో అధ్యక్షుడు ప్రయాణిస్తే దాన్ని మాత్రమే ఎయిర్ ఫోర్స్ 1 అని పిలుస్తారు. సరిగ్గా చెప్పాలంటే ఎయిర్ ఫోర్స్ 1 అన్న పేరు యుఎస్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ సౌలభ్యం కోసం పెట్టుకున్నది. అమెరికా అధ్యక్షుడి పవరు, పలుకుబడి ఏంటో తెలియచెప్పే సింబల్స్ లో ఎయిర్ ఫోర్స్ 1 ఒకటి. ఈ విమానాన్ని చూసి అమెరికా అధ్యక్షుడి స్థాయి ఏమిటో ఇట్టే తెలుసుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యధికంగా ఫోటోలు తీయించుకున్నది కూడా ఎయిర్ ఫోర్స్ 1 కావటం విశేషం. ఎయిర్ ఫోర్స్ 1 వేల కిలోమీటర్లు అలుపు సలుపు లేకుండా తిరిగేస్తుంది. ఒక్కసారి ఆకాశంలో ఎగిరిందంటే అమెరికన్ ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తం కావాల్సిందే. ఈ విహంగం గాల్లో ఉన్నంతసేపు అధికారగణం ఊపిరి పీల్చుకోవడానికి ఉండదు. టేకాఫ్ తీసుకున్న దగ్గర నుంచి ల్యాండ్ అయ్యే వరకు ఆ హడావిడి మామూలుగా ఉండదు. ఎయిర్ ఫోర్స్ 1 కి మాత్రమే ప్రత్యేకమైన వివిధ సదుపాయాలేమిటో ఇప్పుడు చూద్దాం. కళ్ళు మిరిమిట్లు గొలిపే అందం, అంతకన్నా మించిన దర్పం, అధ్యక్షుడి కన్నా మించిన గాంభీర్యం ప్రదర్శించే విహంగ రాజ్యం ఎయిర్ ఫోర్స్ 1. తానెంత గగన విహారం చేస్తున్నా ప్రపంచంలో ఏ మారుమూల చీమ చుటుక్కుమన్నా తెలిసిపోయే ఏర్పాట్లు ఈ విమానం సొంతం. ఎవరు గాల్లో ఎగిరితే సూర్య చంద్రులు, మేఘాలు, చుక్కలు కూడా అటెన్షన్ అంటాయో అదే ఎయిర్ ఫోర్స్ 1 అంటంలో అతిశయోక్తి లేదు. ఎయిర్ ఫోర్స్ 1 గ్రేటర్ దెన్ అమెరికన్ ప్రెసిడెంట్ అన్నా తప్పులేదని చెప్పాలి. ఎందుకంటే అంతటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఈ విహంగం సొంతం. ఎయిర్ ఫోర్స్ 1 లో ఎన్నో ప్రత్యేకతలు. ప్రపంచంలో మరే ఇతర విమానంలోనూ ఇన్నేసి స్పెషల్ ఫీచర్స్ కనిపించవు. మొదటగా ఎయిర్ ఫోర్స్ 1 లోని కిచెన్ గురించి చెప్పుకోవాలి. విమానంలోని లోయర్ లేయర్లలో అత్యధిక స్థాయిలో ఆహారం నిల్వ చేస్తారు. 100 మంది ఏకకాలంలో తినేంత సదుపాయం ఉంటుంది. మొత్తంగా 2000 మందికి సరిపడా ఆహారం అందించగల సామర్థ్యం ఎయిర్ ఫోర్స్ 1 సొంతం. అత్యంత అధునాతనమైన వైద్య సదుపాయాలుంటాయి. అవసరమైతే అక్కడికక్కడ ఆపరేషన్ చేయడానికి తగిన విధంగా ఉంటుంది. అధ్యక్షుడు ప్రయాణం చేస్తుండగా క్లినిక్ లో స్టాఫ్ డాక్టర్ అందుబాటులో ఉంటారు. విమానం నుంచి దిగటానికి, ఎక్కడానికి ప్రత్యేక స్టైర్ కేస్ సదుపాయం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎయిర్పోర్ట్ లోనే కాదు, ఎలాంటి సౌకర్యాలు లేని ప్రాంతంలో దిగినా ఏమాత్రం ఇబ్బంది కలగని ఫెసిలిటీస్ ఎయిర్ ఫోర్స్ 1 వెన్నంటి ఉంటాయి. ఎయిర్ ఫోర్స్ 1 లో ఉన్నంత ఎలక్ట్రానిక్ ఫెసిలిటీ మరెక్కడా ఉండదేమో. అంత ఫుల్లీ ఎక్విప్డ్ గా ఉంటుంది విమాన రాజ్యం. 85 టెలిఫోన్లు, 2-వే రేడియోలు, ఫ్యాక్స్ మిషన్లు, సూపర్ కంప్యూటర్లు, 19 టెలివిజన్లు సదా అధ్యక్ష సేవలో ఉంటాయి. ఈ మొత్తం అత్యాధునిక హంగుల కోసం ఎయిర్ ప్లేస్ లో అమర్చడం కోసం ఏకంగా 238 మైళ్ల వైరింగ్ చేశారంటే తెలుసుకోవచ్చు.
మరే మామూలు ఎయిర్ క్రాఫ్ట్ లోనూ ఇంతటి వస్తువులు కనిపించవు. సెప్టెంబర్ 11 దాడుల్లాంటివి జరిగినప్పుడు, అధ్యక్షుడు దేశ భూభాగంలో కాలు పెట్టడానికి వీల్లేనప్పుడు ఎయిర్ ఫోర్స్ 1 అత్యధిక సమయం గాల్లోనే ఉండటానికి తగిన ఏర్పాట్లున్నాయి. ఇప్పుడు ఈ విమానం వెన్నంటే ఉండే యుద్ధ విమానాల ద్వారా ఎయిర్ ఫోర్స్ 1 కి ఇంధనం అందించవచ్చు. అధునాతన రక్షణ సదుపాయాలు ఎయిర్ ఫోర్స్ 1 లో ఉంటాయి. ఒకవైపు వైట్ హౌస్ ని మరిపిస్తూనే మరొక వైపు యుద్ధ విమానానికి ఉండాల్సిన సకల సదుపాయాలు ఈ ఎయిర్ క్రాఫ్ట్ సొంతం. శత్రువులు గుర్తుపట్టడానికి వీల్లేని జామర్లు ఎయిర్ ఫోర్స్ 1 ప్రత్యేకత. అంతేకాదు, మిసైళ్లను సైతం ఎదుర్కోగల సామర్థ్యం ఎయిర్ ఫోర్స్ 1 అదనపు సామర్థ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే న్యూక్లియర్ బ్లాస్ట్ ని సైతం అవలీలగా ఎదుర్కోగలదు ఎయిర్ ఫోర్స్ 1. ఉగ్రవాదుల లక్ష్యాలలో ఎయిర్ ఫోర్స్ 1 కి కూడా ఉంది. సెప్టెంబర్ 11 దాడుల్లో వైట్ హౌస్ తో పాటు ఈ ఫ్లయింగ్ వైట్ హౌస్ ను కూడా టెర్రరిస్టులు అటాక్ చేయవచ్చని మాట వినిపించింది అప్పుడు. అందుకే ఈ విమానంలో సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ కంప్యూటర్, టెలిఫోన్ వ్యవస్థల రెండింటి అమరిక ఉంటుంది. విద్యుత్ అయస్కాంత ప్రేరణ ప్రభావాల నుంచి విమానాన్ని భద్రపరిచే ప్రక్రియ కూడా ఏర్పాటు చేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలపై దాడి జరిగిన పక్షంలో ఆకాశంలో ప్రయాణిస్తూనే అధ్యక్ష విధులు నిర్వర్తించేలా ఎయిర్ ఫోర్స్ 1 సదా సంసిద్ధంగా ఉంటుంది. అందుకే ఇది ఎగిరే శ్వేత సౌధం అయింది.